నమః. సింహరాశి వారికి పూర్వజన్మ పుణ్యఫలం. ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా నెంబర్ 1గా ఎదగబోతున్నారు. అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. సింహరాశిది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సింహరాశి వారిని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా ధైర్యవంతులుగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే నాయకత్వ లక్షణాలు అధికంగా కలిగి ఉంటాయి. సింహరాశి వారు ఏ పని చేసినా కూడా 1-2 సార్లు ఆలోచించి పని చేస్తారు. ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయం తీసుకోవాలనుకున్న ఏదో పైన తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం కాకుండా పూర్తిగా దాని గురించి తెలుసుకుంటారు. అయితే అవతల వారు మాత్రం కొంతమంది మరీ చాదస్తం, వీరికి ప్రతి దాని గురించి బాగా ఎక్కువగా ఆలోచించేస్తారని అనుకుంటారు. కానీ ఈ రాశి వారు ఎప్పుడు కూడా తప్పుడు నిర్ణయాలు, తప్పుడు పనులు చేయాలని అనుకోరు. తాను ఎప్పుడు కూడా ఇతరులకు ఆదర్శంగా నిలవాలని, తను చూసి ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటారు. హుందాతనాన్ని ఎక్కువగా కోరుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులకు ఎక్కువగా విలువిస్తారు. కాబట్టి ఏదైనా పని చేసే ముందు తన యొక్క గౌరవానికి ఎటువంటి భంగం వాటిల్లకూడదని ఆలోచిస్తారు. చాలా తెలివిగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారికి కొత్త వ్యక్తులు కలిసి కొత్త ప్రదేశాలకు వెళ్ళి కొత్త విషయాలు తెలుసుకోవాలనే కోరిక కూడా అధికంగా ఉంటుంది. విద్య విషయంలో కానీ ఏ విషయంలో అయినా కూడా నాలెడ్జ్ పెంచుకోవాలని కోరుకుంటూ ఉంటారు. సహాయం చేసే వ్యక్తిత్వం కూడా ఉంటుంది. తనకు చేతనైతే వీలైనంత వరకు కూడా ఇతరులకి సహాయం చేస్తారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే వారికి సరైన సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తారు. ఇతరులు కూడా వీరి సలహాలు నమ్ముతారు. వీరు చెప్పేటువంటి పనులు చేయటం వల్ల వారికి కూడా మంచి జరుగుతుందని భావిస్తారు. ఈ రాశి వారికి ఎటువంటి కుళ్ళు కుతంత్రం లాంటివి ఉండదు. అందరినీ తనవారుగా భావిస్తారు. ఎక్కువగా ఇతర వ్యక్తులను నమ్ముతూ ప్రేమిస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి మాత్రం వీరికి కోపం వచ్చి వీరి నమ్మకాన్ని కోల్పోయినట్లయితే ఇక మరలా దాన్ని తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. ఇక రంగాల వారీగా సింహరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార విషయాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. అంటే వ్యాపార పరంగా ఈ సమయంలో ఖచ్చితంగా మీకు వ్యాపారంలో అనుకూలత చూస్తారు. ఏవైతే వ్యాపారాలు గత కొంతకాలం నుండి కొంచెం స్లోగా నడుస్తూ ఉన్నాయో వాటిలో అభివృద్ధిని చూస్తారు. అలానే వ్యాపార పరంగా నూతనంగా బ్రాంచులు ప్రారంభించాలన్నా లేదా కొత్తగా వేరొక వ్యాపార రంగాల్లోకి అడుగు పెట్టడానికి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నా అటువంటి ప్రయత్నాలు అనేవి చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ కొన్ని పార్ట్నర్షిప్ ఒప్పందాలు అయితే వస్తాయి. వాటిలో సరైన దాన్ని మీరు ఎంపిక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. పార్ట్నర్షిప్లు కూడా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్లడంలో మరింత సహాయపడతాయి. అలానే ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీని ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా చాలా పట్టుదలగా ఉంటారు. ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే ఇంకా రాత్రి భవన్లు తేడా లేకుండా దానికోసమే నిరంతరం కష్టపడుతూ ఉంటారు. చిన్ననాటి నుండి కూడా వారి జీవితం ఏ విధంగా ఉండాలని ముందుగానే వీరు నిర్ణయించుకుంటూ ఉంటారు. అలానే విద్యార్థుల్లో మొండి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది. అస్సలు వెనకడుగు అయితే అస్సలు వేయరు. వారు విద్యాభ్యాసం చేసేటువంటి కళాశాలలు ఏవైతే యూనివర్సిటీలు ఉన్నాయో వాటిలో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ముందుండి నాయకత్వం వహించడానికి, ఇతరులు ముందుండి నడిపించడానికి రాశివారు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆరోగ్యపరంగా ఈ సమయంలో అనుకూలంగా ఉంది కాబట్టి మీరు మరలా అశ్రద్ధ చేయకూడదు. అంటే బాగానే ఉంటుంది కదా అని మీ యొక్క ఆహారపు అలవాట్లు కానీ లేదా నిద్ర అలవాట్లు, వ్యాయామం ఇటువంటి వాటిని అస్సలు విడిచిపెట్టకండి. వీటి వల్ల మీ ఆరోగ్యం అనుకూలంగా ఉంది కాబట్టి వాటిని మీరు నిరంతరం కూడా కొనసాగిస్తూ ఉంటేనే మంచిది. ఇక ఉద్యోగ విషయంలో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం ఒక స్త్రీ మీకు సహాయం చేస్తుంది. అంటే ఎక్కడైనా ఉద్యోగ అవకాశం ఉన్నా చెప్పడం లేదా తనకు తెలిసినటువంటి ఉద్యోగాల్లో మిమ్మల్ని రికమెండ్ చేయడం, ఉద్యోగ పరంగా మీకు కావలసినటువంటి సహాయాన్ని, సలహాని ఈ స్త్రీ అయితే అందిస్తుందని చెప్పుకోవచ్చు. ఈమెకు మీరు ఎప్పుడూ కూడా రుణపడి ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ
కానీ ఏ ఒక కారణాల వల్ల నిరంతర ప్రయత్నాలు అనేవి వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ సమయంలో ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి రాబోతున్నాయి. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో అంతగా అనుకూలించే అవకాశం లేదు కాబట్టి వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఆర్థిక పరంగా బాగా అనుకూలమైన స్థితి అనేది కనిపిస్తుంది. ఈ సమయంలో నూతన ఆదాయ మార్గాలు వెతుక్కుంటారు. ఎంతో కాలంగా పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇప్పుడు ఆదాయం రావడం మొదలవుతుంది. అలానే ఆర్థిక పరంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలన్నింటినీ తీర్చేయడం, మీకు రావాల్సినటువంటి ఏవైనా బాకీలు ఉన్నట్లయితే వాటిని కొంచెం గట్టిగా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా వసూలు అవుతాయి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే బంధువులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అలానే తోబుట్టువులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా అవన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి మీరు కలిసి సంతాన పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుని దానికి సంబంధించి ఇద్దరు కూడా ఈ సమయంలో అడుగులు ముందుకు వేస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రయాణంలో మీకు ఖచ్చితంగా కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదురవుతాయి. ఇద్దరూ కలిసికట్టుగా వాటిని ఎదుర్కొని ముందుకు సాగుతారు. అలానే రాశివారు ఎప్పుడు కూడా సంతాన విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. తమ సంతానానికి ఎటువంటి లోటు లేకుండా వారికి కావలసినవన్నీ సమకూర్చాలని ఎప్పుడు కూడా తాపత్రయపడుతూ ఉంటారు. ఇక వివాహ విషయంలో చూసుకున్నట్లయితే వివాహ పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. వివాహ ప్రయత్నాలు మీరు మరింత వేగం చేయండి. ఖచ్చితంగా తొందరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు. అలానే ఈ సమయంలో ప్రేమ విషయాలు బాగా అనుకూలించే అవకాశం కనిపిస్తున్నాయి. ప్రేమికులు విడిపోయిన వారు మరలే కలవడం, ఎవరైనా ఒంటరిగా ఉన్నట్లయితే వారికి భాగస్వామి దొరకడం, ప్రేమ విషయాల్లో ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం, వారి సహకారం కూడా ఉండటం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే సింహ రాశి వారికి ఈ సమయం బాగా కలిసి రాబోతుంది. ఎందుకంటే మీరు పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యఫలం ఏదైతే కర్మఫలం ఉందో దాని యొక్క పుణ్యఫలాన్ని ఈ సమయంలో మీరు అనుభవించబోతున్నారు. ఆ పుణ్యఫలం తోడు అలానే ఒక స్త్రీ ఆశీర్వాదం. ఈ స్త్రీ ఎవరో కాదండి, సాక్షాత్తు మీరు నిరంతరం కొలిచేటువంటి దుర్గామాత కానీ లేదా మీ ఇంటి ఇలవేల్పు నీడ మీ ఇంటి మీద పడింది. ఈ సమయం అంతా కూడా అమ్మవారు మీరు చేసే ప్రతి పనిలో కూడా మీ వెనకాలే ఉంటారు. కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి అయితే అమ్మవారికి మీకు ప్రసాదిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. రాజకీయ పరంగా మాత్రం వీరిదే పై చేయి కింద ఉంటుంది. వీరికి ఉన్నటువంటి నాయకత్వ లక్షణాల కారణంగా ఎప్పుడూ కూడా రాజకీయాల్లో చాలా చురుగ్గానే ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే రాజకీయ పరంగా ఈ సమయంలో మీరు మీ యొక్క శత్రువులు కూడా కనుగొంటారు. ఎవరైతే మీ దగ్గరే ఉంటూ మీ వెనకాల చెడుగా ప్రచారం చేయడం కానీ మీ వెనకాల గోతులు తీస్తూ ఉన్నారో అటువంటి వారి గురించి తెలుసుకొని జాగ్రత్త పడతారని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో విశేషమైన మార్పులే కనిపిస్తున్నాయి. కళాకారులకు అవకాశాలు అయితే వస్తాయి కానీ కొన్ని విషయాల్లో మీరు అహంకారం చూపించి ఆ అవకాశాలు వదులుకోవడం వల్ల తర్వాత మీరే బాధపడే పరిస్థితి ఉంది. కాబట్టి నిర్ణయాల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఆదివారం, బుధవారం, మంగళవారం రోజులు బాగా కలిసి వచ్చే రోజులు. ఈ రోజులో ముఖ్యమైన పనులు ప్రారంభించడం కానీ బయటకు వెళ్ళడం కానీ మంచిది. రాశి అధిపతి సూర్యుడు కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, అలానే ఖచ్చితంగా ఆవు పాలతో చేసినటువంటి ఏదైనా ప్రసాదాన్ని సూర్యుడికి నైవేద్యంగా పెట్టడం మంచిది. ఓకే అండి, సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.